ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి అష్టదళ పాద పద్మారాధన, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లిన అప్పలాయగుంట. తిరుమల తిరుపతిలో భాష్యకారుల ఉత్సవాలు, బంగారు తిరుచిపై దర్శనమిచ్చిన భగవద్ రామానుజులు. టీటీడీ ధర్మకర్తల మండలి పదవీకాలం పొడిగింపు, ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కృష్ణా పుష్కరాలలో శ్రీవారి నమూనా ఆలయం, సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో ఆదేశం. తిరుమలలో విస్తృతంగా వేసవి ఏర్పాట్లు, గ్రీష్మతాపం నుంచి భక్తులకు ఉపశమనం. తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం భగవద్ రామానుజాచార్యుల తిరుచి ఉత్సవం మాడవీధుల్లో ఘనంగా జరిగింది. ఆలయ జీయంగార్లు, అర్చకులు, అధికారులు ముందు నడవగా తిరుచిపై కొలువుదీరిన రామానుజాచార్యులు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. అలాగే తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ రామానుజాచార్యుల వారిని శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు భాష్యకారుల వారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ రామానుజాచార్యులు బంగారు తిరుచిపై ఆలయ చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్షంగా అనుబంధమున్న పవిత్ర క్షేత్రం అప్పలాయగుంట. ఇక్కడ స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా కొలువై భక్తులకు అభయమిస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ క్షేత్రంలో తొలిసారిగా టీటీడీ పాలక మండలి అష్టదళ పాద పద్మారాధన సేవను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం నిర్వహించిన అష్టదళ పాద పద్మారాధన సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ముందుగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు పద్మపీఠాన్ని, వెండి పద్మాలను ప్రతిష్ఠించారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వాస్తు సిద్ధి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై ఆలయ అధికారులు, అర్చకులు పద్మపీఠాన్ని, వెండి పద్మాలను తీసుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామివారి సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన సేవను ఆగమోక్తంగా నిర్వహించి నక్షత్ర హారతులు సమర్పించి విశేష నివేదనలు అందజేశారు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఉత్తరీయం, రవిక, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఉన్న ధర్మకర్తల మండలి 2017 ఏప్రిల్ మాసం దాకా కొనసాగనుంది. ధర్మకర్తల మండలిలో ఉన్న జి సాయన్న మినహా మిగిలిన సభ్యులందరూ యథాతథంగా కొనసాగనున్నారు. కాగా ధర్మకర్తల మండలి పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించడం వలన తాము భక్తులకు మరింత సేవ చేసే అవకాశం కలిగిందని టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు సరికొత్త ప్రణాళికలతో శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని దశ దిశలా వ్యాపింపజేయాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సోమవారం వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులతో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందించాలని కోరారు. అలాగే నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో శ్రీవారి ఆలయాలను నూతనంగా నిర్మించడానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సప్తగిరి మాసపత్రికను సకాలంలో చందాదారులకు అందించాలని ఆదేశించారు. అలాగే సకాలంలో సప్తగిరి పత్రిక అందని వారు టీటీడీ కాల్ సెంటర్ 0877 22 77 777 22 33 333 2264 252తో పాటు టోల్ ఫ్రీ నంబర్ 1800 4253 33333కు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల టీటీడీకి అనుబంధంగా మారిన ఉపమాక, అనంతవరం, ఒంటిమిట్ట ఆలయాల్లో స్థానికంగా ఉన్న శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మే 10వ తేదీ శ్రీరామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా పుస్తకాలను, సీడీలను ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులని ఆదేశించారు. మే 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శుభప్రదం వేసవి తరగతులకు పుస్తకాల ముద్రణను పూర్తి చేయాలని కోరారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరిలో వాటర్ కూలర్స్ ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అలిపిరి సోపాన మార్గంలో వెళ్లే భక్తులకు ఎండవేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు మెట్లకు చలువ సున్నం వేయాలని సూచించారు. గ్రీష్మ తాపం నుంచి శ్రీవారి భక్తులకు ఉపశమనం కలిగించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలను విస్తృతం చేసింది. తిరుమలలో భక్త సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలువ పందిళ్లు, నీటి తుంపరల యంత్రాలను, జలప్రసాదాలను ఏర్పాటు చేసింది. తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఉత్సవ శోభతో ప్రకాశించే సప్తగిరిలు నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారిని లిప్తకాలం పాటు దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఆర్తిగా తిరుమలకు వస్తారు. అయితే వేసవిలో సెలవుల కారణంగా వీరి సంఖ్య రెట్టింపవుతూ ఉంటుంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు వేసవి ప్రారంభానికి 2 నెలల ముందు నుంచే తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకున్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అవసరమైన చర్యలకు అధికారులను పురమాయించారు. దీంతో భక్తులకు ఎండదెబ్బ తగలకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అయితే రాను రాను భానుడు తన ప్రతాపం చూపిస్తూ ఉండడంతో టీటీడీ వేసవి ఏర్పాట్లను మరింత విస్తృతం చేసింది. ముఖ్యంగా భక్తులు ఎక్కువగా సంచరించే ఆలయ మాడవీధుల్లో ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం ముందు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. తిరువీధుల్లో ఎర్ర తివాచీలను పరచి దానిపై నీళ్లు చల్లుతూ ఉన్నారు. నీటి తుంపరలు చల్లడం కోసం ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేశారు. దీంతో తిరువీధులు తడిగా ఉండడంతో పాదరక్షలు లేకుండా భక్తులు సంచరించగలుగుతూ ఉన్నారు. మేము విజయవాడ నుంచి వచ్చామండి. నా పేరు విజయలక్ష్మి. మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము కళ్యాణం చేయించుకోవడానికి. కానీ అంత ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. పట్టాలు వేయటం, చేయటం కానీ, నీళ్లు సౌకర్యము, లైన్ లో నించుంటే మజ్జిగ ఇవ్వటం అంతా బాగుంది, చాలా బాగుందండి. 5 నిమిషాలు కూడా బయట కాలు పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ తివాసీలు వేచి వాటర్ సప్లై చేస్తూ ప్రజల్ని చాలా సౌకర్యంగా ఏర్పాట్లు చేశారు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ. என் பேர் முனியப்ப. நான் சேலத்துல இருந்து வரேன். இப்போ எங்களுக்கு பாத்தீங்கன்னா எங்க மாதிரி இருக்கிறவங்களுக்கு நல்ல தேவஸ்தானம் வந்து வசதியெல்லாம் செஞ்சிருக்காங்க. ரெண்டாவது இந்த ரொம்ப வெயிலா இருக்குங்க இல்லைங்களா, இப்போ வந்து பாத்தீங்கன்னா அந்த வெயில தணிக்கிறதுக்கோசரம் நமக்கு இங்க வந்து கம்பளி விரிச்சு தண்ணி தெளிச்சு கால் இதமா இருக்கிறதுக்கோசரம் தேவஸ்தானம் நல்லா ஏற்பாடு செஞ்சிருக்காங்க. అలాగే భక్తుల దాహార్తిని తీర్చేందుకు పలు ప్రదేశాల్లో ఇప్పటికే జలప్రసాదాలు అందుబాటులో ఉన్న సంగతి విదితమే. అయితే ఎక్కువ ప్రదేశాల్లో జలప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావించిన తిరుమల తిరుపతి దేవస్థానం మరో 3 జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాంబగీచా బస్టాండ్ సమీపంలో, కేంద్రీయ విచారణ కార్యాలయం ప్రాంగణంలో, ప్రత్యేక ప్రవేశ దర్శనం భవనం సమీపంలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ జలప్రసాద కేంద్రాలు గంటకు 1000 లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగి భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. నా పేరు విజయ్ కుమార్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ టీటీడీ వాళ్ళు ఏర్పరిచిన టీటీడీ జలప్రసాదంలో ఇప్పుడే నీళ్లు తీసుకున్నానండి.
ఇది చాలా మంచి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా ఎండలు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో బయట నీళ్లు చాలా ఖరీదుగా అమ్ముతున్నారు, ఎక్కువ రేటుగా అమ్ముతున్నారు. బయట మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్ని వేళలా కొనుక్కొని తాగాలంటే. ఈ సౌకర్యం వల్ల అందరికీ ఉచిత నీరు అందడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. మండు వేసవిలో సైతం చల్లటి తండ్రిని తనివితీరా దర్శించుకునే సౌకర్యాలు కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం తనదైన శైలిలో ముందుకెళుతోంది. సర్వత్రా భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. టీటీడీ నిర్వహిస్తున్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర బాలమందిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా బాలమందిరంలో టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులు ఆధ్యాత్మిక సంగీత రసఝరిని నిర్వహించారు. ఇందులో భాగంగా ద్వాదశ స్వరస్థాన గోవిందనామ సంకీర్తన, శ్రీ నామరామాయణం, శ్రీ ఆంజనేయ స్తోత్రం, శ్రీ ఆదిత్య హృదయం, శ్రీ సూర్యాష్టకం, శ్రీనివాస గద్యాలను చిన్నారులు అలవోకగా ఆలపించారు. తరువాత శ్రీ వెంకటేశ్వర కోలాట ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ విద్యార్థులను అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్న బాలమందిరాన్ని సందర్శించి నేను ఆశ్చర్యచెబుతున్నాను. ఒక మహోన్నత సాంస్కృతిక వారసులుగా ఇక్కడ విద్యార్థులను తయారు చేయడం చాలా సంతోషదాయక విషయం. శ్రీనివాస గద్యం లాంటి నోరు తిరగని రచనని అలవోకగా పిల్లలు ధారణతో వినిపించడం చాలా అద్భుతం అనిపించింది. అలాగే అద్భుతంగా కోలాటాలు చేయటం జరిగింది. ఈ కోలాటం అన్నది మన సాంప్రదాయంలో అనాదిగా ఉంటున్న మహోన్నతమైన ప్రక్రియ. ప్రత్యేకించి మానసిక ఆరోగ్యానికి కానివ్వండి, శారీరక ఆరోగ్యానికి కానివ్వండి, ప్రత్యేకించి మనుషులు ఒక సహజీవనంతో నడవటానికి కానివ్వండి, ఒక సమైక్య శక్తిగా రూపొందటానికి కానివ్వండి, ఈ కోలాటాలు భజనలని మన పెద్దలు అందించారు. ఇది కేవలం ఒక బాలమందిర్లో కాదు, తెలుగునాట ఉన్న అన్ని పాఠశాలల్లో కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ఇదే పద్ధతిలో కానీ ఒక సాంస్కృతిక విద్యను నేర్పడానికి ప్రయత్నం చేస్తే నిజంగా గొప్ప సాంస్కృతిక వారసుల్ని మనం జాతికి అందించిన వాళ్ళు అవుతాం. అలాగే నాకు అయితే ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఇవాళ బాలమందిర్లో ప్రారంభమైన ఈ మహోన్నత సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం తెలుగునాట పల్లెపల్లిలా విస్తరిల్లిద్ది. అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం దానికి నాంది పలుకుతుందని చెప్పి నేను భావిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం కృష్ణానగర్లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పంచమ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా స్వామివారికి షోడశోపచారాలు జరిపారు. తరువాత పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భక్తుల ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణం నిర్వహించిన తరువాత కళ్యాణ వెంకటేశ్వరునికి గరుడ వాహన సేవను జరిపారు. సర్వాలంకార శోభితులైన స్వామివారు వైనతేయుడిపై వేంచేసి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలకు కళాకారుల భజనలు, భక్తుల నామ సంకీర్తనలు తోడై గరుడోత్సవం భక్తిరస భరితంగా సాగింది. విశాఖ మహానగరంలోని విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో సిద్ధి బుద్ధి సమేత స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ చతుర్థి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన గణనాథుని కళ్యాణంలో భక్తులు పరవశులై పాల్గొన్నారు. సర్వాంగ శోభితంగా అలంకరించిన సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారిని వేదికపై వేంచేపు చేసిన అర్చక స్వాములు కళ్యాణ క్రతువును మంగళకరంగా నిర్వహించారు. సికింద్రాబాద్ లో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు.
చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణాన్ని జరిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ శోభితంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది. ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలంలో పర్యంకోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ఈ సందర్భంగా నిత్య కళ్యాణమూర్తులకు, ఉత్సవ పెరుమాళ్లకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని ప్రాకార మండపంలో స్వామివార్లను వేంచేపు చేసి పవిత్ర నదీ తీర్థాలతో పాటు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకోత్సవం, సింధూర అలంకారం, తమలపాకుల అర్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, హోమం చేశారు. తరువాత పుష్పార్చన, తమలపాకుల అర్చన చేసి సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయంలోని మర్రి చెట్టుకు ముడుపులు కట్టి నాగుల కట్టకు పూజలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో లోక కళ్యాణాన్ని కోరుతూ సూర్యయాగం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని 7 ప్రదేశాల్లో జరిగే సూర్యయాగంలో భాగంగా ఒంగోలులో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస గార్గేయ సిద్ధాంతి ఆధ్వర్యంలో చక్కగా అలంకరించిన కలశాలను యాగశాలలో ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల మధ్యన యాగాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణోత్సవం, రాధాకృష్ణుల రథోత్సవం, నగరేశ్వరునికి అభిషేకాలతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆ విశేషాలు మీకోసం. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు గార్వేపాళ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. సువిశాలమైన వేదికపై సర్వాభరణ శోభితంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే సీతారాముల్ని కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం తదితర క్రతువులు జరిపారు. తరువాత కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ జరిపి తలంబ్రాల ఘట్టాన్ని కనుల పండుగగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఇస్కాన్ శ్రీ రాధాకృష్ణ మందిరం వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ స్వామి రథోత్సవం రమణీయంగా జరిగింది. ముందుగా అంతరాలయంలోని శ్రీ రాధాకృష్ణ, బలరామకృష్ణ, గౌరంగ నిట్టాయి మూలమూర్తులకు విశేష వస్త్రాలంకారం చేసి ప్రత్యేక ఆభరణాలతో అలంకరించి పూజలు జరిపారు. అనంతరం రాధాకృష్ణుల్ని వజ్ర వైడూర్య ఆభరణాలతో అలంకరించి తిరుచుపై కొలువుదీర్చి మంగళ హారతులు సమర్పించారు. విద్యుత్ దీపాలతో చక్కగా తీర్చిదిద్దిన రథంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. హరినామ భజనల మధ్యన స్వామివారి రథోత్సవం శోభాయమానంగా సాగింది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ నాగేశ్వర స్వామివారి దేవాలయంలో చైత్రమాస పూజలు కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి, శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి వెండి కవచాలతో అలంకరించారు. తరువాత శ్రీ నగరేశ్వర స్వామి వారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి బిల్వార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో చైత్రమాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దేవదేవులకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆ విశేషాలను చూద్దాం.
తూత్తుకుడి జిల్లా తామిరభరణి నదీ తీరంలో నిలవైన శ్రీవైకుంఠం ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. జిల్లాలో నవ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆలయాల నుంచి స్వామివార్లు గరుడ వాహనాలపై ఊరేగింపుగా శ్రీవైకుంఠానికి వేంచేపు చేశారు. తరువాత హంసవాహనంపై నమ్మాళ్వార్ను వేంచేపు చేసి మంగళాశాసనం జరిపారు. అనంతరం ఉత్సవమూర్తుల గరుడోత్సవం పురవీధుల్లో వేడుకగా సాగింది. భక్తులు నవపెరుమాళ్లను నమ్మాళ్వార్లను దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. శివగంగై జిల్లా కాళయార్ కోయిల్ సమీపంలో ఉన్న నాట్టరసం కోట్టై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటాచలపతి పెరుమాళ్ ఆలయంలో చిత్తిరై మాసోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని ప్రత్యేక మండపంలో ఉత్సవాలను వేంచేపు చేసి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తరువాత స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి ఊరేగించారు. మన్నార్గుడిలోని ప్రసిద్ధ శ్రీ సత్యవేల్ మురుగన్ ఆలయంలో తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంలో తొలుత దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి యాగశాల పూజ, మాంగళ్య పూజలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. కుంభకోణం సమీపంలోని అమ్మా సత్రం శ్రీ జ్ఞానాంబికా సమేత సప్త రిషీశ్వర స్వామివారి ఆలయంలో కాళభైరవ స్వామి వారికి అష్టమి పూజలు కమనీయంగా జరిపారు. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. వివిధ వర్ణాల పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి సప్త రిషీశ్వరుని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 142 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.